హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ వీడియోలో యూజ్ కాంటెస్ట్ హుక్ గురించి అయితే తెలుసుకుందాము. యూజ్ కాంటెస్ట్ హుక్. సో రియాక్ట్లో కాంటెస్ట్ ఏపీఐ అంటారు. సో కాంటెస్ట్ ఏపీఐ ఏంటంటే ఒకటే వేరియబుల్ని మల్టిపుల్ కాంపోనెంట్స్ని యాక్సెస్ చేసుకునేటట్టు చేయడమే ఈ ఇన్బిల్డ్ బిల్డ్ చేసిన ఒక స్టేట్ మేనేజ్మెంట్ని కాంటెస్ట్ ఏపీఐ అంటారు. సో ఆ కాంటెస్ట్ ఏపీఐని బిల్డ్ చేసుకోవాలంటే ఈ హుక్ గురించి తెలిసి ఉండాలి. ఓకే. యూజ్ కాంటెస్ట్ అనేది ఒక ప్రొవైడర్‌ని క్రియేట్ చేస్తది. ఆ ప్రొవైడర్ లోపల ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో, ఆ అన్ని కాంపోనెంట్స్ ఆ స్టేట్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ క్రియేట్ కాంటెస్ట్ అని ఉంటది. యూజ్ కాంటెస్ట్ అని ఉంటది. సో క్రియేట్ కాంటెస్ట్ అంటేనేమో మనం ఆ కాంటెస్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఇది వాడుకోవాలి. సో ఇదే కాంపోనెంట్‌లో మనం ఏం చేస్తామంటే ఒక ప్రొవైడర్ రాసుకుంటాం. ఆ ప్రొవైడర్‌లో రిటర్న్ చేసేటప్పుడు థీమ్ కాంటెస్ట్ అంటే ఈ కాంటెస్ట్ డాట్ ప్రొవైడర్. ప్రొవైడర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది లోపల. సో డాట్ ప్రొవైడర్ తోని మనం దాన్ని రిటర్న్ చేయాలి. సో దాని లోపలికి వచ్చిన చిల్డ్రన్ ఏదైనా సరే ఆ చిల్డ్రన్ ఇక్కడ పెట్టేసుకోవాలి. సో ఈ చిల్డ్రన్ ఏంటి, ఈ థీమ్ టాగిల్ థీమ్‌ని యాక్సెస్ చేసుకుంటాయి. బేసికల్లీ ఇవి. సో ఈ థీమ్ అండ్ టాగిల్ థీమ్‌లో ఏముంది, సెట్ థీమ్ మళ్ళీ మార్చుకోనీకి. లైట్ ఉంటే డార్క్, డార్క్ ఉంటే లైట్. సో అలా ఒక ఫంక్షన్ కూడా పాస్ చేసుకున్నాం. ఇదేం చేశాను, ఈ ఇప్పుడు ఈ ప్రొవైడర్ నాకు రెడీ అయిపోయింది. ఆ ప్రొవైడర్‌ని నేను వ్రాప్ చేసుకోవాలి. సో ఇది బేసికల్ ఒక నార్మల్ కాంపోనెంట్ ఇది. సో ఇదేం చేస్తుంది, యూజ్ కాంటెస్ట్‌ని యూజ్ చేసుకొని థీమ్ కాంటెస్ట్ అంటే మనం క్రియేట్ చేసిన థీమ్ కాంటెస్ట్. సో ఆ థీమ్ కాంటెస్ట్‌లో టాగిల్ థీమ్ ఉంటది. సో ఇక్కడ కాల్ చేస్తే అవి ఎక్కడ చేంజ్ అయితది, ఇక్కడ చేంజ్ అవుతాయి. ఓకే. సో మీరు ఒకటే కాంపోనెంట్ కాదు, మల్టిపుల్ కాంపోనెంట్స్ అయినా తీసుకోవచ్చు. ఈ థీమ్ ప్రొవైడర్‌లో ఏముంది, థీమ్డ్ కాంపోనెంట్ ఉంది. సో ఈ కాంపోనెంట్‌లకి నేనేమన్నా డేటా పాస్ చేశానా, టాగిల్ థీమ్ అని దీన్ని పంపియలేదు కదా. ఇండైరెక్ట్‌గా ఎలా పంపించాను, సో ఈ ప్రొవైడర్‌లకి వ్రాప్ చేశాను ఆ కాంపోనెంట్. సో నాకు ఈ ఒక్క కాంపోనెంటే కాదు, ఒక 1000, 2000 కాంపోనెంట్స్ ఉన్నా సరే, ఆ కాంపోనెంట్స్ అన్నీ దీనిలో రాశాననుకోండి. ఒకటే వేరియబుల్, ఒకటే థీమ్ వేరియబుల్ అన్నిటికెళ్ళిపోతది. సో, ఏ కాంపోనెంట్ నుంచెల్లైనా చేంజ్ జేసుకోవచ్చు. అది చేంజ్ చేసుకుంది మిగతా కాంపోనెంట్స్‌లో గూడా రిఫ్లెక్ట్ అవుతది. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాంటెస్ట్ ఏపీఐ. ఓకే. ఇంతకుముందుకు చాలా సింపుల్‌గా చేశాను కౌంటర్ అని. సో, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. సిమిలర్‌గా ఆబ్జెక్ట్ గూడా అంతే ఉంటది. దాన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తే సరిపోతది. సో, అది యూజర్‌కెళ్ళింది. దీని లోపల ఈ ప్రొవైడర్ లోపల వ్రాప్ చేసిన వాటికి మనం యూజర్ ఆబ్జెక్ట్ అయితే పంపించుకోవచ్చు. సో, యూజ్ కాంటెస్ట్‌లో యూజర్‌లోకి ఆబ్జెక్ట్ వచ్చింది. ఆ ఆబ్జెక్ట్‌లోని డీస్ట్రక్షన్ చేసేసి యూజర్ డాట్ నేమ్ అని చూపెట్టాను. దట్స్ ఇట్, నథింగ్ ఎనిమోర్. ఓకే. ఇక్కడ కూడా సేమ్ కౌంటర్ కాంటెస్ట్ పెట్టాను. కాంటెస్ట్‌లో నేను ఒక ప్రొవైడర్ రాసుకున్నాను. ఆ ప్రొవైడర్‌ని నేను ఇక్కడ యాప్ దగ్గర దాని లోపల కౌంటర్‌తోని వ్రాప్ చేశాను. ప్రొవైడర్‌తోని కౌంటర్‌ని వ్రాప్ చేశాను. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసేసుకున్నా ఇంక్రిమెంట్ కౌంట్ అని. ఓకే. సో, సిమిలర్ ఇక్కడ కూడా అంతే. థీమ్ కాంటెస్ట్ అండ్ ఇది బై డిఫాల్ట్‌గా మల్టిపుల్ ఉన్నాయనుకోండి. మల్టిపుల్ కాంటెస్టే ఇది. సో, మల్టిపుల్ కాంటెస్ట్‌లు ఉన్నాయనుకోండి. ఇక్కడ చిన్న చేంజ్ చూడండి. ఫస్ట్ థీమ్ కాంటెస్ట్ పెట్టాను. సో, యూజర్ కాంటెస్ట్ పెట్టాను. దాని లోపల కంబైన్డ్ కాంపోనెంట్ పెట్టాను. సో, ఇదేంటి, ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చిన డేటాని, దీంట్లో నుంచి వచ్చిన డేటాని ఇవి 2 కూడా యాక్సెప్ట్ చేస్తది. ఓకే. నాకు లెఫ్ట్ సైడ్‌లో వీఎస్ కోడ్ ఉంది. అండ్ రైట్ సైడ్‌లో 5173 పోర్ట్ మీద అయితే ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సో, నేను ఏం చేయాలి ఇప్పుడు, ఒక కాంటెస్ట్‌ని క్రియేట్ చేసి కొన్ని మల్టిపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని ఒకటే స్టేట్‌ని ఎలా మానిప్యులేట్ చేస్తారో చూద్దాము. ఓకే. సో, నాకు యాప్ డాట్ జేఎస్ ఉంది. సో, దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే, సో, ఇక్కడ ఏం చేంజ్ చేసింది, ఫస్ట్ నేను కాంటెస్ట్ క్రియేట్ చేసుకుంటున్నా. ఐయామ్ గోయింగ్ టు థీమ్ కాంటెస్ట్ అని పెట్టాను కదా. థీమ్ కాంటెస్ట్ డాట్ జేఎస్ఎక్స్. ఇక్కడ నేను ఫస్ట్ సర్కిల్. సో, ఫస్ట్ క్రియేట్ కాంటెస్ట్.
నాకు కాంటెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. ఇట్ ఈస్ ఫైన్. నాకు ఇప్పుడు ఏం కావాలి? ప్రొవైడర్ కావాలి. సో సేమ్‌గా థీమ్ ప్రొవైడర్ అని ఒకటి పెట్టేసుకోండి. ఇందులో ఏం తీసుకుంటదంటే చిల్డ్రన్ తీసుకుంటది. చిల్డ్రన్ అంటే మీకు ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో చిల్డ్రన్ తీసుకుంటుంది. అండ్ ఈ థీమ్ కాంటెస్ట్‌ని డాట్ ప్రొవైడర్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ చిల్డ్రన్‌ని పెట్టేసేయాలి. సో అన్నిటికి ఇది ఉంటుందని మీనింగ్. ఓకే. అండ్ ఒకసారి ఫార్మాట్ చేయండి. గుడ్. అండ్ ఇక్కడ కాన్స్టెంట్ కౌంట్ ఒకటి పెట్టాను. సెట్ కౌంట్ ఒకటి పెట్టుకున్నాను. ఓకే. అండ్ దీని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ వేసుకోండి. ఓకే. అండ్ ఈ చిల్డ్రన్ మీద ఓవర్ చేసి డిజేబుల్ చేస్తున్న పర్సెంట్ అయితే. అండ్ ఈ కౌంట్ ని నేను ఈ దాంట్లోకి వాల్యూలా పంపించేస్తున్నా. అండ్ దీన్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి కదా! సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రెండు రాసుకున్నాం కౌంట్ కి. కాన్స్టెంట్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఏం చేస్తున్నా? సెట్ కౌంట్ వాల్యూ తీసుకొని +1 చేస్తున్నా. ఓకే. గుడ్. డిక్రిమెంట్ కూడా రాద్దాం మనం. డిక్రిమెంట్ సెట్ కౌంట్ -1. ఓకే. ఒక్క నిమిషం. కౌంట్ -1. ఓకే. సో ఈ ఫంక్షన్స్ కూడా నేను ఈ వాలెట్‌నే పంపించేస్తున్నాను. డిక్రిమెంట్. ఓకే. సో ఇప్పుడు నాకు ఒక ప్రొవైడర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ ప్రొవైడర్‌ని యాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని అక్కడ కొన్ని కాంపోనెంట్స్ అయితే రెడీ చేసుకుంటా. ఫస్ట్ కాంపోనెంట్స్ కూడా రెడీ చేసుకుందాం పర్లేదు. సో కాంపోనెంట్ 1 ఇట్ ఈస్ బేసిక్. అండ్ ఇంకొక కాంపోనెంట్ తీసుకుంటున్నా. కాంపోనెంట్ 2 తీసుకున్నా. ఈ కాంపోనెంట్ 1 లో ఫస్ట్ చేద్దాం. ఏంది? ఆ కాంటెస్ట్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఏముంటది? యూజ్ కాంటెస్ట్ ఉంటది. హ్యాష్ అండ్ డీస్ట్రక్చరింగ్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ ని. డీస్ట్రక్చరింగ్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ ని. సో నాకు ఏమొస్తాయి? కౌంట్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, డిక్రిమెంట్ వస్తుంది. కౌంట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఫ్రమ్ యూజ్ కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ లో మనకి కాంటెస్ట్ తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఎక్స్పోర్ట్ పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ చేస్తేనే ఇది మనం అక్కడ యూజ్ చేసుకుని వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలంటే నింపుకున్న ఫైల్ పని చేసుకోవాలి కదా. థీమ్ కాంటెస్ట్. ఓకే. గుడ్. ఇప్పుడేంటి నేను ఇది చూపిస్తున్నా కౌంట్ వాళ్ళు. అండ్ బటన్ తీసుకుంటున్నా. దానిపైన ఆన్ క్లిక్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఓకే. అండ్ కాంపోనెంట్ 1 ఇది కామ్1 ఇంక్రిమెంట్ అని పెడదాం. ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఇంకొక ఇంక్రిమెంట్ వస్తుంది కదా. సో అలా కామ్2 కామ్1 డిక్రిమెంట్. ఇక్కడ డిక్రిమెంట్ కాల్ చేసుకోండి. ఓకే. నాకు కాంపోనెంట్ 1 అయితే రెడీ అయిపోయింది. కాంపోనెంట్ 2 కూడా సిమిలర్గా ఉంటుంది. సో కాపీ చేసుకుందాం పర్లేదు. దీన్ని ఏం మార్చండి ఇక్కడ కూడా. I don't want to show this count. సో ఐ రిమూవింగ్ దిస్ కౌంట్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి.
సో ఇవన్నీ నేను యాప్లో ఇంపోర్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏం చేయాలి, థీమ్ ప్రొవైడర్ని వాడుకోవాలి. థీమ్ ప్రొవైడర్ని ఫస్ట్ తీసుకొని దీనిలో కూడా కాంపోనెంట్ 1 అండ్ ఆల్సో కాంపోనెంట్ 2. సో ఇలా ఇప్పుడు ఏంటి, నాకు ఇక్కడ 0 ఉంది. నేను ఒకసారి కొంచెం జూమ్ చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ 0 ఉంది. నేనేంటి ఇప్పుడు ఒకటే స్టేట్ ఉంది. ఎక్కడుంది ఈ కౌంట్ ఎక్కడుంది? ఈ థీమ్ కాంటెస్ట్‌లో ఒకటే కౌంట్ ఉంది. కానీ నాకు మల్టిపుల్ కాంపోనెంట్‌లో నుంచెళ్ళి ఇదాన్ని మోడిఫై చేస్తున్నారు. ఇదాన్ని యూజ్ చేసుకుంటున్నారు బై యూజింగ్ కాంటెస్ట్ ఏపీఐ. సో నేనిప్పుడు ఒక్క నిమిషం, నేమ్ చేంజ్ చేయలేదు. ఇది కాంపోనెంట్ 2లో ఉన్న ఇంక్రిమెంట్ కదా, కాంపోనెంట్ 2లో ఉన్న డిక్రిమెంట్. సో నేను ఒకటే దాన్ని యూజ్ చేసేసి ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఫస్ట్‌లో ఉన్న ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తుంటే ఇంక్రిమెంట్ అవుతుంది, గుడ్. అండ్ ఫస్ట్ కాంపోనెంట్‌లో ఉన్న డిక్రిమెంట్ చేస్తుంటే డిక్రిమెంట్ అవుతుంది. అండ్ సెకండ్ కాంపోనెంట్‌లో ఉన్న ఇంక్రిమెంట్‌ని చేస్తున్నప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ సెకండ్ కాంపోనెంట్‌లో ఉన్న డిక్రిమెంట్‌ని కాల్ చేస్తున్నా డిక్రిమెంట్ కూడా అవుతుంది. అంటే ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నా గానీ స్టేట్ ఒకటే ఉండాలంటే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ React. Okay, hope you understand. If you are not subscribed to our channel, please do subscribe. Thank you.